టిప్ అంటే నాకు సడన్గా అయ్యేటప్పటికి నేను ఆలోచిస్తున్నా ఏది సెన్సార్ చేయాలి, ఏది యూజ్. అన్నున్నాయా? మా పబ్ సాంగ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ మీటింగ్లో వాటిల్లో ఏం జరుగుతుందో వైభవ్ చెప్తాడు. పబ్ సాంగ్ జరుగుతున్నప్పుడు రాశి సింగ్ మరియు వైభవ్ కౌండిన్య గారి మధ్య ఏం జరిగింది? హెడ్లైన్స్ చాలు సార్, మాకు గాసిప్ కావాలి, అది రియల్గా కావాలి, మాకు అనవసరం. ఎనివే సార్, మీరు ఇక్కడ ఆహ్వానం పలుకుతూ కోర్స్ వినాయకుడు, కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, 1 2 కాదు బోలెడన్ని మంచి మంచి మనకి నచ్చే చిత్రాలన్నింటినీ అందించినటువంటి సాయి కిరణ్ అడవి గారు, ద చీఫ్ గెస్ట్ టు ప్లీజ్ వెల్కమ్. అండ్ వైభవ్ అన్నకను అండ్ మా ప్రొడ్యూసర్ అయితే అన్నకి, నాకు వైభవ్ అన్నకి 5 years రిలేషన్. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వైభవానికి చాలా థ్యాంక్స్. కాదు, సీనియర్ ఎడిటర్స్ నుంచి ఎడిటింగ్ మాత్రమే కాదు, ఈ స్పీచ్ల దగ్గర కూడా ఇవి నేర్చుకుంటారా ఏంటండి? ఇంత క్యూట్. అండ్ థ్యాంక్ యూ యతి గారు, డైరెక్టర్ వైభవ్ గారు, అండ్ సపోర్ట్ ది టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ రాజు, చరణ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిస్ట్, ఆల్ యాక్టర్స్ సపోర్ట్ చేశారు చాలా. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్ రిషి అన్న, హరి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. సో గాసిప్ మూవీ గురించి చెప్పాలంటే, ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ వైభవ్ గారు, ఆ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది బికాస్ ఇట్స్ అ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ. అండ్ ఇది యూజువల్ లైఫ్లో అందరితో ఒక్కసారి అట్లీస్ట్ లైఫ్లో జరుగుతుంది. అండ్ ఇట్స్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us ఆల్సో. సో ఐ రిలేటెడ్ విత్ ద స్టోరీ. అండ్ ఈ మూవీలో నాట్ జస్ట్ కొరియోగ్రఫీ, ఐ హావ్ యాక్టెడ్ యాజ్ వెల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఈ మూవీలో నేను రాశీస్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్, బట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో యా, సో ఆఫ్ కెమెరా అండ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వాజ్ ఆన్ పాయింట్. బికాజ్ నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది ఇట్ వాజ్ fun and it was as if we are at home. So it was a great experience. I want to thank our director Vaibhav sir, our producer Yati Garu, and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural ga kuda. In movie lo you will get to see a very different face, a different role, a different side of hers. And I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. Ee roju Sunil Master raaledu actually because he is busy in another shoot and he's really sorry that he couldn't come. So I'm representing the both of us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. And Falguni, inta telisaka I'm sure you are the only presenter. Only the best friend can reveal some secret. Come on. Only best friend will not reveal. That's okay. Fun thing. No, okay. Anything that we don't know about. We know Rashi is talented, Rashi is beautiful, or like that. So what you guys don't know, we don't know. All right. What you guys don't know is. No, I mean this is a good thing only. Rashi loves food. She is a secret foodie. Yeah, and she's a very funny person. She has a dark humor, which sometimes lands, sometimes doesn't. That's all I can reveal. Thank you guys. స్టార్మ్స్ అన్ని సైలెంట్ గా వస్తాయని అన్నట్టుగా ఇక్కడ సైలెంట్ గా వచ్చి కూర్చున్నటువంటి నా 30 years పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వంగబాబు దగ్గరికి ఆడిషన్ వెళ్ళాను. సో తనకి ఆడిషన్ వచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల
పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, అలాగే పైగా దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్లో కూడా కనెక్ట్ అవుతుంది అండ్ రిలేటబుల్ అవుతుంది అని అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియలీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా ప్రొడ్యూసర్ యతి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా హీరోయిన్ జంట గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించే రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ, లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ, ఆర్ సో స్వీట్ అండ్ హంబుల్. యా. అండ్ మా డిఓపి సతీష్ బ్రో, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ నగర్ తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మేము థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తికాంత్ కార్తిక్ గారు సార్, మీరు వచ్చారో రాలేదో నాకు తెలీదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు రాలేదు కానీ ఈ లోపు గురుచరణ్ గారు వచ్చారు. ఆయన్ని కూడా స్టేజ్ ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. యా, ప్లీజ్ కంటిన్యూ. ఒక్కసారి అందరూ, ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్, ఒక్కసారి ఒక్క స్టెప్ ఫార్వర్డ్, నాట్ టు లీన్ ఆన్ ద. యా, థ్యాంక్ యూ, ప్లీజ్. శక్తికాంత్ కార్తిక్ గారు మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలడీస్. అండ్ ఒకటి అజంత గారు అండ్ సిప్పు సిప్పు ఒకటి మీకు చూసింటే యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ద సాంగ్ కొరియోగ్రఫీ ఫాల్గొని లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాల్గొని, సీరియస్లీ ఐ లైక్ ఇట్ లాట్. సునీల్ యా కమ్. అండ్ మా మూవీ 26th జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో చేసాము. చాలా కష్టపడ్డాము, అందరు చెప్పేదే. బట్ ఎందుకంటే చిన్న సినిమా ఇలాంటి మీడియా వల్లే అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది ఈ గాసిప్ సీన్ అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. And please do watch. Yeah, thank you, thank you so much. సూపర్ మహేష్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు విఘ్నేష్ గారు, పోస్టర్స్ అండ్ పొలిటిక్స్ నుంచి విఘ్నేష్ గారిని. మన వసతి గురించి తర్వాత లాస్ట్లో చెప్తాను. అంటే ఏదైనా మనం చెప్పేటప్పుడు అవతల గోడకో లేకపోతే కెమెరాకో చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ మనకు తెలియదు కదా అని నేను కెమెరా పక్కన ఒక లిజనర్ని కూర్చోబెట్టుకొని చెప్తుంటా. సో నవ్వడం, తిట్టడం ఇలాంటివి బాగుంటాయి కదా అని. కాకపోతే అతను ఏమంటాడంటే నాకు కెమెరా అవసరం లేదు, మీరు కనపడితే చాలా కదా అంటే, నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పి అతని మీద కెమెరా ఉండదు. సో నేను ఏదో గాల్లో చూసి చెప్తున్నట్టు ఏదో ఉంటుంది, అందుకే ఆ గాసిప్ వచ్చింది. ఓకే, గాసిప్ అనే సినిమా ఫస్ట్ నాకు వైభవ్ గారు కాల్ చేశారు. చాలా సినిమాల నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కదా, రకరకాల ఆఫీస్ నుంచి కాల్ వస్తుంటుంది. వైభవ్ గారు కాల్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వైభవ్ కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఏంది చాలా డిఫరెంట్గా ఒక ఏదో మంచి ఫిల్మ్స్ తయారయ్యే చోట్లాగా ఉంది అని వెళ్తే ఆయన పేరు వైభవ్ అని చెప్పారు. ఓ వైభవ్ కాబట్టి వైబ్ బాగుందేమో అనుకున్నాను. దాని తర్వాత కూర్చోబెట్టి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అది ఇది అని చెప్పి మొత్తం చెప్పారు. ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాను అన్నారు. సరే అండి అన్న. ఆడిషన్లో ఒక 4 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఎమోషన్స్ని అడిగారు ఆయన. నేను ఏంట్రా ఇది, మనం ఏదో మైండ్ ఆఫ్ చేసుకొని వచ్చాము, ఈయన మేజర్ టాస్క్ ఇచ్చారు నాకు అనుకొని ఓకే ఛాలెంజ్ తీసుకొని చాలా రోజులు చేద్దామని చెప్పి చేశాం. అప్పుడు ఆడిషన్ అదేదో షూటింగ్ లాగా చేశారనమాట. నాకు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మంచి డైరెక్టర్తో మనం వర్క్ చేయబోతున్నాం రా, కెరీర్లో ఒక మార్పు రాబోతుందిరా అని అనిపించింది.
దాని తర్వాత వెళ్తూ వెళ్తూ లవ్ బ్రెయిన్ డిజార్డర్ అనే ఒక డిజార్డర్ గురించి మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పారు. ఇదేంట్రా బాబు, అసలు ఆగట్లేదు ఏమో అని అనుకున్నా. ఇంటికి వెళ్ళి చాలా ఆ డిజార్డర్ మీద అపరిచితుడు, విక్రమ్ ఇవన్నీ చూసి నేను కూడా అలాగ మారి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టి రకరకాలుగా చేశా. చేసిన తర్వాత షూటింగ్ అంతా అయిపోయింది. మేము ఏమనుకున్నానంటే, ఏంటి ఈ షూటింగ్లో ఇంకా నా తాట తీసేస్తారు, మామూలుగా ఉండదు, ఒక్కొక్కటి మినిమం 30 టేక్లన్నా పడేటట్టుంది, వైభవ్ వదిలేటట్టు లేరు అని. షూటింగ్కి వెళ్ళడానికి, ఒక సినిమా షూటింగ్కి వెళ్ళడానికి అంత భయం ఎప్పుడూ పడలా. ఒక 15 రోజుల ముందే కాస్టింగ్ జరిగిపోయింది. 15 days నాకు నిద్ర లేదు, ఇది నా తాట తీసేస్తారు, ఈరోజు నేను రోజు లేచి ప్రాక్టీస్ చేయడాలు ఇవన్నీ చేస్తుండేవాడిని. కానీ షూటింగ్ అంతా అయిన తర్వాత అంటే అప్పుడే అయిపోయిందా షూటింగ్ అయిపోయిందా, వర్కింగ్ డేస్ అయిపోయాయా అని చెప్పి నేను వైభవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి అప్పుడే అయిపోయిందా షూటింగ్, అసలు చేసినట్టే లేదు అని. అందరూ అదే అన్నారు గురు, సెట్లో అందరూ, రాసి కూడా అదే అన్నారు, అందరూ అదే అన్నారు, అప్పుడే అయిపోయింది, అసలు మాకు నొప్పి తెలియకుండా తీసారేంటి అని అన్నారు. నిజంగా వైభవ్ ఎలాంటి డైరెక్టర్ అంటే, ఆయన ఎవరి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకోవాలి, హైపర్ యాక్టివ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, రిజర్వ్డ్గా ఉండే యాక్టర్ నుంచి ఎలా రాబట్టుకోవాలి, మొత్తం ఆయన తెలుసు. అసలు ఫస్ట్ ఫిలిం, ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫిలిమే ఆయనకి. ఫస్ట్ ఫిలింకి ఇంత మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ ఇంత చక్కగా ఆడుతూ పాడుతూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడాలు. సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు పర్సనల్గా ఫోన్ చేసి, గురు ట్రైలర్ వచ్చింది, గురు మంచి సాంగ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి పిలవడాలు, ఆయనకి యాక్టర్లకు ఇచ్చే గౌరవం అదంతా చూసి, ఇలాంటి డైరెక్టర్ కోసం ఏమైనా చేయొచ్చా అని అనుకున్నాం మనసులో. తర్వాత నేను ఆయన చాలా డిస్కషన్ సినిమా గురించి చేయటం, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన అసోసియేషను నా కెరీర్లో రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, ప్రొడ్యూసర్ యతి గారు ఎలా ఉండిందంటే షూటింగ్లో, అరే మనం షూటింగ్కి వచ్చామా లేకపోతే ఏదన్నా పెళ్ళికి వచ్చామా అనే ఫీలింగ్లో, అలాగే జాగ్రత్తలు, మీకు క్యారవాన్ బాగుంది కదండి, మీకు అనుకున్న ఫుడ్ వచ్చింది కదండి, మీరు ఈ టైంకి వెళ్ళిపోతే ఇంకో హాఫ్ అవర్ ఎక్స్టెండింగ్ మీకు ఓకే కదండి, ప్రతిదీ ఆయనే ఫోన్ చేసి, సార్ మీ పేమెంట్ క్లియర్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అసలు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉంటారా, ప్రొడ్యూసర్ అంటేనే ఇలా ఉండాలేమో అని అనిపించింది. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి ప్రొడ్యూసర్ టీమప్ అయితే అద్భుతమైన సినిమాలు వస్తాయి అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. అండ్ ఇంత సిన్సియర్గా, ఇంత డెడికేటెడ్గా వాళ్ళ క్రాఫ్ట్కి న్యాయం చేసే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి. అలాంటి వాళ్ళకి సక్సెస్ వస్తేనే నెక్స్ట్ తరాల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గారే, ఇంత డిసిప్లిన్గా, ఇంత చక్కగా ఉంటే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఉండిపోవాలి, నిలిచిపోవాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. అండ్ గాసిప్ అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఫస్ట్ కాపీ నేను ఇంకా చూడలేదు, రోజు మాట్లాడుతున్నాను వైభవ్ గారితో, కానీ ఊరిస్తున్నారు, ఇంకా చూడట్లేదు సినిమా. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఏదో పండగలాగా చేసాం షూటింగ్. మా కన్స్ట్రెంట్స్, మా టైం కన్స్ట్రెంట్ కానీ, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కానీ ఉన్నా సరే ఒక లైవ్లీగా ఒక ఫిలింని చేయడం జరిగింది. అండ్ రేపొద్దున మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరూ చూస్తారు, చూడాలి. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయం, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైనా సరే సినిమా గురించి మీరు చెప్పాలి. రివ్యూస్ ప్రకారంగా అందరూ మీ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పాలి. ఆ రివ్యూస్ చూసి అందరూ థియేటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, చాలా అద్భుతంగా మాట్లాడారు యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యతి గారు, ది ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే మా సోదరులందరికీ, వేదిక మీద ఉన్న ఈ గ్యాసప్ టీం. ఎందుకంటే నాకు వైభవ్ను ప్రొడ్యూసర్ గారే తెలుసు. అదే మా షూటింగ్ జరిగింది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, ఇంకా మిగతా క్రూ ఎవరో మనకు తెలియదు. సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. సో సారీ అండి అందరికీ. వచ్చిన యాక్టర్స్ కానీ, యాక్ట్రసెస్ కానీ, హీరోయిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ, కెమెరా కానీ, అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వైభవ్ గురించి చెప్పాలంటే, ఈ అబ్బాయి ఎవరైనా సరే, మేమిద్దరం ఆర్టిస్టులు ఉన్నాం. రోజు రవివారం నేనే ఈ సినిమాలో ఒక యాంకర్ కలిసి పనిచేసిన సీన్స్ అవి. ఒకటే మాట, ఎవరి నోటంటే ఒకటే మాట ఏంటంటే, అతను ఏదైతే రాసుకున్నాడో అదే తీస్తాడు. ఎడిట్ వర్షన్ డైరెక్టర్. ఎందుకంటే నేను తీసి మళ్ళీ దాన్ని కట్ చేయటం అవి లేవండి. అది ఎడిట్ వర్షన్ ఎంతవరకు చేయాలో అంతవరకే. ఫస్ట్ డేలో నేను చెప్తున్నప్పుడు, ఇది కాదండి, ఇది వేరే రకంగా మనం దాన్ని తీసుకున్నాం, ఐ వాంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న డైలాగులు, దాంట్లో చాలా
ఫన్ జనరేటింగ్. ఈ గ్యాసిప్ ఎంత స్పీడ్గా ఒక ఎక్కడైనా సరే ఒక మంచి త్వరగా వెళ్ళదు, ఒక చెడు అయితే వెళ్ళిపోతాయి, ఒక పుకార్లు అయితే ముందు వెళ్ళిపోతాయి. అలాగా ఒక అద్భుతమైన ఆ జోన్లో ఒక డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ రోణి స్వామి. తను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన మొత్తం డెడికేటెడ్ టు సినిమా. ఆ ప్రొడ్యూసర్ గారు కానీ, మా కౌండన్య కానీ, ఈ వైభవ్ కానీ ఒకటే, ఎప్పుడు చూసినా సినిమా మీద ఉంటారు అనమాట. ఆ సినిమా ఎడిటింగ్, ఈరోజు ఈ సాంగ్ లాంచ్ అయింది, ఈరోజు మన ఒక మంచి పాట వచ్చింది, కాసర్ల శ్యామ్ గారు రాసిన పాట, సాంగ్ చాలా బాగున్నాయి. సో ఆద్యంతం అద్భుతంగా ఉంది సినిమా అయితే. రేపొద్దున్న నా క్యారెక్టర్కి ఎంత అప్లై వస్తుందని ముందే చెప్పండి, నేను థియేటర్లో చూసాకే చెప్తారు. అది రోణి స్వామి అంటే ఏది పడితే అది ఏంటంటే సొసైటీకి పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా సరే సెలబ్రిటీ ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ అనే కాన్సెప్ట్ మీద తను చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఒక ఎవరిని నొప్పించకుండా ఒక కత్తి మీద స్వామిలాగా చాలా చక్కగా డీల్ చేసి దాంట్లో ఫన్ జోడించి తీసుకొచ్చిన క్యారెక్టర్ రోణి స్వామి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ రోజు నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, ఆ రోజు పాపం నా కోసం వాళ్ళు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం వేరే అన్నీ పక్కన పెట్టి కంటిన్యూగా షూటింగ్ చేశారు. నిజంగా ఇంతకుముందు ఎవరో అంటున్నారు మొత్తం ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలని. నేను ఏది అడిగితే అది టయానికి వచ్చేది, చక్కగా చూశారు సినిమా కూడా. ఎందుకంటే ఇలా ఇంత హైట్లో ఉన్న వాళ్ళందరూ వండర్స్ చూశారు ఇండస్ట్రీ. నేను చూస్తున్నాను మొత్తం ఈ హైట్లో ఉన్న పాత జనరేషను, మనకి కోటి రామకృష్ణ గారు, బి గోపాల్ గారు అలాగా తీసుకొస్తే ఇప్పుడు ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లు అందరూ ఇంతకు మించి ఉండరు అన్నమాట. పెద్ద డైరెక్టర్ అంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారంటే ఇంతే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఆ రోజులు పోయినాయి. అది వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ చెప్పులు. ఆ రోజుల నుంచి మారుతూ వచ్చి ఇప్పుడు మా వైభవ్ లాగా అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరితోటి పనిచేయటం నిజంగా, ఈ యంగ్ టీం తోటి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి ఇది పెద్ద సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారు అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి మరలా ట్రావెల్ చేయాలని, సినిమా రిలీజ్ కాకముందు షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నేను రోజు ఫోన్ చేస్తాను ఆయనకి, ఏమంటే నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని. వైభవ్ అని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అంతకు మించి ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని హంగులు ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. సో హీ విల్ క్రియేట్ హిస్టరీ. మీ సపోర్టు, మీ మీడియా సపోర్టు ఉంటే చిన్న సినిమాలు అద్భుతంగా వెళ్తాయి. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, అన్నీ ఒకటే. సో ఏంటంటే కథలో పట్టు, ఆ కంటెంట్లో బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. కాబట్టి ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అద్భుతంగా 26వ తారీఖు జూన్ 26 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చే సినిమా సక్సెస్కి మీ జర్నలిస్టులే దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ. అండ్ వంశీ గారికి మైక్ ఇచ్చే ముందు సురేష్ గారు, ఈ సినిమాలో 2 బ్యూటిఫుల్ సాంగ్ రాసినటువంటి సురేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు యతి గారికి, వైభవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిగా కనబడడం నేను ఎప్పుడు చూడలేదండి. 10 సార్లు ఆఫీస్కి వెళ్ళి ఉంటాను, ఎప్పుడు కలిసే ఉంటారు. మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. సో వైభవ్ గారిది ఎలా ఉంటుందంటే 1 మంత్లో మొత్తం రాసేస్తారు, 2 మంత్స్లో తీసేస్తారు. చాలా స్పీడ్, ఆయనకి ఏం కావాలో చాలా క్లియర్గా చెప్తారు. సాంగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే విషయం ఏది చెప్పాలో అతనికి క్లారిటీ ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళకి చాలా ఈజీ కూడా అవుతుంది. సో అలా హెల్ప్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇందులో 2 సాంగ్స్ రాశానండి.
తోనిగా రెక్కలు ఉన్నాయని చిన్న పాప మీద ఒకటి, తర్వాత అజంతా గారి మీద. అజంతా అనే పేరు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రాజమండ్రిలో అజంతా బిర్యానీ అని ఒకటి చాలా ఫేమస్ హోటల్ ఉంది. ఆ హోటల్ చాలా ఎమోషన్ అండి నాకు, ఎందుకంటే అక్కడ నేను తిరిగి ఉన్నా, ఆ చుట్టుపక్కల తిరిగేవాడిని. సో ఈయన మా వైభవ్ గారు ఫస్ట్ ఫోన్ చేసి అజంతా గారి మీద ఒక పాట కావాలన్నాను, కానీ నేను ఫస్ట్ వెళ్ళిపోవడం అక్కడికి, ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి వెళ్ళి క్లియర్గా వేసాను. ఆ పాట చాలా బాగా వచ్చింది. వీళ్ళిద్దరు రామలక్ష్మణ్ ఎప్పుడు ఇంకా చాలా సినిమాలు తీయాలని, ఆ ప్రతి సినిమాలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్, సాయి కిరణ్ గారు మొన్నే వర్క్ చేశాను, చాలా నైస్ పర్సన్. థ్యాంక్ యూ అండి. అజంతా గారు మా ఏం చేశారు, ఏదైనా కానీ బాగుంది వింత తీరు. అజంతా గారు నాకు ఇష్టం మీరు, నాలో మీ పేరు చెరిపేది మీరైనా చెరపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. 26, 26 మధ్యలో కూడా 6 ఉంది. సో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు, ఈ పాట మీరు రాసి ఊహించుకుని రాశారనుకున్నాను, కానీ అజంతా బిర్యానీ ఊహించుకుని రాశారని ఇప్పుడే తెలిసింది. నో, దట్ ఈస్ అన్ ఎమోషన్. ఐ ట్రూలీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ గాసిప్ టీమ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సాయి కిరణ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ వైభవ్. పృథ్వీ సార్, హ్యూజ్ ఫ్యాన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ యతి గారిని చూస్తే అసలు ఆయన అంత అమాయకంగా కనిపిస్తాడు, కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈయన వైభవ్, యూనో దే హావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అండ్ వైభవ్ ఏదైనా ఒక కథను నమ్మితే, ఒక కాన్సెప్ట్ని నమ్మితే చాలా చాలా కష్టపడతాడు. చాలా డెప్త్ ఉన్న మనిషి, చాలా మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. అండ్ గాసిప్ అనేది మనకి ఐ థింక్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ it is the glue అంటారు, but at the same time what are the wrong effects of gossip also as a social satire. I think Vaibhav has figured it out. దీంట్లో యాక్ట్ చేసిన మహేష్ గారు, గురు గారు, రాశి సింగ్ గారు, ఫల్గుని గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ అండి. అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. సో గాసిప్ టైటిల్ అయితే చాలా బాగుంది. ఒకటి ఏంటి అని అంటే నాకు నచ్చినది, ఈ రోజున ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఈ రోజున కూడా మమ్మల్ని ఎవరిని ఎలాంటి సాయం కోరలేదు. తన టీం తోటి తనే కష్టపడి చేసాడు. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇవ్వాలని తెలియదు, నిన్న ఫోన్ చేసి రాను అని చెప్పేంతవరకు నాకు తెలియదు. సో ఆ కష్టానికి ఎప్పుడు కూడా రిజల్ట్ బాగుంటుంది. టీజర్ అది బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు పృథ్వీ గారు నాకు వినాయకుడికి వర్క్ చేశారు. ఆయన ఒకే ఒక్క సీన్ ఆయన, సార్ చిన్న సీన్ సార్ ఇది అని అంటే ఆయన సెడ్ రిలీజ్ చేస్తానని అన్నారు. ఇప్పటికి కూడా ఆ సీన్ గురించి మాట్లాడతారు సార్. సో థ్యాంక్ యూ. అందరూ మా లిరిక్ రైటర్ సురేష్ గారిని, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసి ఉండాలి. సో హీరో బాగున్నాడు అండ్ రాసి షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. అండ్ యా సో ఐ వుడ్ సే గుడ్ లక్ టు ద టీమ్. అండ్ యతి వైభవ్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మొత్తం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. గాసిప్ ఏదో అడుగుతారు కదా, చెప్పాలి. కేరింత జరుగుతున్నప్పుడు ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. సగం సినిమా డిలే అవడానికి కారణం వైభవ్. సో టీవీ అందరూ అనుకునే వాళ్ళం, పిలిచి టీజ్ చేసేవాళ్ళు కూడా వైభవ్ని. సో గుడ్ లక్. అండ్ ఈ గాసిప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్స్కి మనీ అండ్ ఆర్టిస్టులకి ఫేమ్ అండ్ వైభవ్కి లాంగ్ లాస్టింగ్ కెరీర్ రావాలి. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కిరణ్ గారు. అండ్ ఎస్, గాసిప్లు చాలా వింటామని ఎక్స్పెక్ట్ చేశారు. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ అండ్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్. అండ్
టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం. నేను చాలామందికి తెలీదు, ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఈజ్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాం. సో గాసిప్ అనేవి లేకుండా ఎవరి లైఫ్ వెళ్ళదు. సెకండ్ థింగ్ ఏంటంటే గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ సే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీసో సినిమా సెలబ్రిటీసో ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలోడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే గాసిప్, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేను ఏమంటానంటే పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్లు అవి ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ us ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిసిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారయ్యి మనం బతకడానికే చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు, అంటే మాట అగ్నిహోత్రంతో సమానం అంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బ్రతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటి మాటని చాలా విలువతో చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అనమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హర్డిల్స్ రాలేదు, డెస్టినీయో వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ యతి. సో మేమిద్దరం, అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్నీ ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియని ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్, తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు
థ్యాంక్స్ లవ్ చెప్పాను, లవ్ యూ అన్న. మనం ఇంకా చాలా కలిసి చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అంటే గాసిప్ స్టోరీ చెప్పానో, ఆల్మోస్ట్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ 11 o'clockకి కథ స్టార్ట్ చేసాం, 4 o'clock వరకు డిస్కషన్ అయింది. బట్ ఆయన సినిమా చేస్తారో చేయలేదో చెప్పలేదు. అదే సార్ ఏంటి ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది, చేస్తారా, బయలుదేరమంటారా ఏంటంటే, లేదు నేను ఫస్ట్ చెప్పిన 1 hourలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను, జస్ట్ నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేశాను, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను అన్నారు. సో థ్యాంక్ యూ సార్, నా కాన్ఫిడెన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఎడిటర్ జయకుమార్ నేను ప్రీవియస్ ఫిలింలో వర్క్ చేశాము, తను అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా చేశాడు. అండ్ మంచి టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, అండ్ డైరెక్టర్కి ఏది కావాలన్నా ఆ టైంకి వచ్చి చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగే ఒక ఎడిట్ కట్, ఒక క్లారిటీ ఉన్న ఎడిటర్. ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎడిటర్ అవుతాడు, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డిఓపి సతీష్ గారు, ఆయన పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఒక రకమైన ఫీలింగ్లో ఉంటారు. అంటే చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పడానికి కానీ, ఇది లో బడ్జెట్ ఫిలిం అని అనడానికి కానీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే, ఎంత పెద్దవాళ్ళైనా, చిరంజీవి గారు అయినా ఎవరైనా చాలా చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళే. డైరెక్ట్గా ఎవరు పెద్ద సినిమా 100 కోట్ల సినిమా చేశారు. సో అలాంటి సినిమా చేయాలంటే కెమెరా అంటే డైరెక్టర్ ఫోటోగ్రఫీగా ఒక భయంకరమైన సపోర్ట్ ఉండాలి. ప్రతి దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, ఒక లైట్ అనో లేదంటే ఇంకొక ఫిల్టర్ అనో కెమెరా అదనో ఇదనో. బట్ ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా, నేను ఏం చెప్పినా కాదనకుండా, సరే సార్ చేద్దాం అని చాలా స్మూత్గా పేషెంట్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మా రఘు, విశాల్, అండ్ ప్రొడక్షన్ నరసింహ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఇంత స్పీడ్గా ఇదయ్యేది కాదు. సో మీ ఎఫర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ థింక్ విశాల్ ఈజ్ హియర్. విశాల్ కమ్ అప్. విశాల్ లేడా? ఓకే, నో ప్రాబ్లం. సో రా పైకి. అసలు స్పీచ్ ఆగుతుంది నువ్వు వచ్చే వరకు. దా స్పీడ్గా రావాలి. కమ్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక కనిపించాల్సినప్పుడు కనిపించకపోతే తర్వాత మన ఎవరు చూపించారు, గుర్తుపెట్టుకో. అదేనా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా మొత్తం టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా అవడానికి, నేను అనుకున్న విజన్ని స్క్రీన్ మీదకి రావడానికి ప్రొడక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళందరికీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ నేను ఫస్ట్ ఇద్దరు గురించి మాట్లాడాక అప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మా కిరణ్ అన్న, మోర్ ఫ్యామిలీ. బట్ అన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మంచితనం, నచ్చని క్వాలిటీ కూడా అదే. సో నాకేంటంటే, అంటే అంత మంచితనం నేను తీసుకోలేను, అంటే అసలు ఎలా ఉంటారో అంత మంచిగా అనేది నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆయనకి ఇలా మనసులో ఏముండదు, ఒక ప్యూర్ వైట్ పేపర్, ఒక ప్యూర్ ముత్యంలా ఉంటుంది ఆయన మనసు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, చాలామందికి తెలియదు. నేనంటే ఆయనతో జర్నీ చేశాక బయటకు వచ్చాక రైటర్గా ఆయనతో జర్నీ చాలామందికి తెలీదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను ఆయన దగ్గర వర్క్ చేసిందే కారణం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ ఎలా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక దారి చూపించింది ఆయనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా క్రియేటివ్ ఆటలను తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటనే టైంలో వంశీ వచ్చి, నేను ఇంకా 6 నెలలు ఇంట్లో ఉన్న చాలు, నోరు మూసుకున్నాడు ఆఫీస్కి అని చెప్పి అనిల్ గారు ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ రైటింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ లైక్ 3.5 years నేను వంశీతో వర్క్ చేసి. సో మా జర్నీ చాలా బ్యూటిఫుల్ జర్నీ, నాట్ ఓన్లీ వర్క్ అని కాదు, మోర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేము. అండ్ మేము డిస్కస్ చేసుకునే సినిమా గురించి బెస్ట్ మెమరీస్ విత్ వంశీ. లవ్ యూ వంశీ, నీకు కూడా థ్యాంక్స్ చెప్పను. అండ్ కమింగ్ టు హీరోలతో సినిమాలు చేస్తారు కదా జనరల్గా, మీరేంటి హీరోయిన్ తీసుకొచ్చి సినిమా చేస్తే హిట్ అయిపోద్దా అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని. సో నేనేమంటానంటే, మీకు తీసే దమ్ము లేనప్పుడు మాకు తీసే దమ్ము ఉన్నప్పుడు మమ్మల్ని తీనివ్వండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పాత్ బ్రేకింగ్ థింగ్, అంటే ఒక హీరోస్ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి.
2026లో కూడా ఇంకా హీరో హీరోయిన్ అని ఒక జెండర్ బయాస్లో మనం ఉన్నామంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఆ కంటెంట్ ఎంత రీచ్ అయింది, ఎంత ఎంగేజింగ్గా ఉంది, మనం పెట్టిన టికెట్కి ఎంత వర్ది అనేది చూడాలి తప్ప ఇది హీరో చేసిందా హీరోయిన్ చేసిందా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, నాకు ఫేవరెట్ హీరోస్ అందరూ ఉన్నారు. బట్ ఒక కథ చెప్పడానికి ఎప్పుడు మూల కారణం ఒక మగాడే అవ్వక్కర్లేదు, అమ్మాయి కూడా అవ్వచ్చు, అదేం తప్పు కాదు. అండ్ సెకండ్ థింగ్, రాశిని పిక్ చేసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, మీరు తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేస్తున్నారు, రాశి ఎలా సెట్ అవుతుంది, నార్త్ ఇండియన్ వైపు చాలా పెప్పీగా ఉంటుంది, పబ్స్ అది ఇది అని. సో నేనేమనుకున్నానంటే సరే ఒకసారి ఆడిషన్కి వచ్చి చూద్దాం ఏంటి ఇది ఎలా అసలు పాసిబుల్ అని. బట్ తను వచ్చాక చాలామందికి తెలీదు, రాశి ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి. ఎందుకంటే తనకు అర్థం కానిది, తనకి తెలియని ఇన్ బిట్వీన్ లైన్స్, అంటే మనం ఒక డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా తను బ్యూటిఫుల్గా ఇస్తుంది మనం వెళ్ళి చెప్పకుండా. సో రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ టు వర్క్ విత్ యూ, అండ్ ఐ రియల్లీ అడ్మైర్ యువర్ ప్రొఫెషనాలిటీ అండ్ ఐ లవ్ యువర్ వర్క్. ఇంకా చాలా సినిమాలు చేయాలని మన ఇద్దరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాల్గుని, వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్. నాకు తెలియదు యాక్చువల్గా, నేను పిక్ చేసుకున్నాక యాక్టర్గా అప్పుడు తెలిసింది వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ఫాల్గుని యాక్చువల్గా ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు, కొరియోగ్రఫీ చేసింది. నాకు అంటే నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నా రూప అని. సో ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరైనా రాస్టర్ చేయడంలో ఒక డైరెక్టర్ ప్యాషన్ ఉండొచ్చు, ఎందుకంటే తనకి పేరు వస్తుంది, తన ఫిలిం ఇది. బట్ ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఇంత ప్యాషన్, డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇవ్వాలి. అఫ్ కోర్స్ కొన్నిసార్లు విసుక్కుంటూ ఉంటాడు, బట్ దట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి వర్క్లో, నేనే ఫీల్ అవనులే. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక కంపెనీ పెట్టేశాను తను వచ్చాక 1 monthకి, పోస్టర్స్ అండ్ పోయిటిక్స్ అని. సో తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిదో మీరు ఆలోచించండి. అండ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది విఘ్నేష్, ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుదాని వచ్చాడు, మంచి డైరెక్టర్ అవుతావు, డోంట్ వరీ, ఈ టైం నీకు వస్తుంది. ఆయనతో మాకు చాలా మంచి జర్నీ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్స్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ మోస్ట్ రిమార్కబుల్, అండ్ వాట్ ఎవర్ యు హావ్ పర్ఫార్మ్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు వాచ్ ఆన్ ది స్క్రీన్. అండ్ రవివర్మ గారు, ఆయన నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తెలుసు. నేను కేరింత చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్లేస్ లేదని బయటకు వెళ్ళిపోమన్నారు. బయట నుంచి ఉంటే ఆయన అన్నయ్య కోసం వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా కోసం ఆయనతో మాట్లాడా. ఆయన కూడా షాక్ అయ్యాడు, ఇన్నేళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నాను అని. రవివర్మ గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఈ సినిమా స్టార్టింగ్ షాట్ రవివర్మ గారితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ రవివర్మ గారితో ఎండ్ అవుతుంది. సో అండ్ మోస్ట్లీ యాక్చువల్గా ఎప్పుడైనా యాక్టర్స్కి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఎవరైనా చాలా సిన్సియర్గా యాక్ట్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే వీళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా, చాలా టిపికల్ యాటిట్యూడ్ ఇది అనుకుంటారు. బట్ మోర్ దెన్ దట్ అది ఒక కైండ్ ఆఫ్ సిన్సియారిటీ. మనం ఏంటంటే ఆల్మోస్ట్ వి ఆల్ పీపుల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ బికాజ్ ఇట్ ఈస్ difficult. People only try to judge others. It is so easy. Sadly, most of us follow the easiest path. So నేనేంటంటే ఏ యాక్టర్ అయినా ఎప్పుడైనా ఎవరైనా ఈ యాక్టర్కి చాలా ట్యాంట్రమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటే ఫస్ట్ ఆల్ డేట్లు తీసుకుంటాను. అసలు ఎందుకో చూడాలి నాకు, అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళతో. అండ్ రాశిని కూడా చాలామంది హీరోయిన్ సెంట్రిక్ అన్నప్పుడు తను కూడా మేబీ తనకు చెప్పుకుంటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు, చిన్న ప్రొడక్షన్ కదా హీరోయిన్ సెంట్రిక్ ఎందుకు, రిస్క్ అది ఇది అని చెప్పు. రాశి వాళ్ళందరికీ, వాళ్ళకు కూడా ధైర్యం ఉంటే మాలాగా నిన్ను పెట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయమను చెప్పు, ఏం మొహమాట పడకు. మనం చాలా మంచి సినిమా చేసాం, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అన్ని పక్కన పెడితే, ఈ సినిమా చూశాక ఇది బాగాలేదు అని అనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రకరకాల పర్స్పెక్టివ్ ఉన్న పీపుల్కి రకరకాలుగా అర్థమవుతుంది. గాసిప్ చేసేవాడికి ఒకలా అర్థమవుతుంది, అది వినేవాడికి ఒకలా అర్థమవుతుంది, దానివల్ల సఫర్ అయ్యేవాడికి ఇంకోలా అర్థమవుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడాను, బట్ దట్స్ ఓకే అనుకుంటున్నాను, ఎందుకంటే నా సినిమా కాబట్టి. సో అన్నయ్య ఏమేమి మర్చిపోయినా, యా కృష్ణవంశీ అండ్ గాసిప్ బ్యాచ్ వాళ్ళది చాలా ఒక 5 scenes ఉంటాయి. బట్ సినిమా ఇప్పుడు ఎంత అవుతుంది, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు అబ్బా, ఇంత మంచి స్పీచ్ ఇచ్చారు. బట్ ఐ నో దట్ యూ స్పోక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్.
అండ్ ముందుగా సాయి కిరణ్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రిలీజింగ్ అ ట్రైలర్ అండ్ సాంగ్. పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మహేష్ గారు చెప్పారు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు వైరల్లో ఉంది, ఇది మీడియా వాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా బికాస్ యూ ఆల్వేస్ సపోర్ట్, యూ సపోర్టెడ్ మీ అండ్ యూ సపోర్ట్ ఎవ్రీ వన్, యూ సపోర్ట్ ద ఫిల్మ్స్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గాసిప్ గురించి చెప్పాలంటే, ఫర్ మీ గాసిప్ ఇస్ అజంతా ఇస్ గాసిప్. ఇది సోషల్ సెటైర్ ఫిల్మ్. హౌ ఇంటెన్షనల్గా ఉన్న అన్ఇంటెన్షనల్గా ఉన్న గాసిప్ కెన్ చేంజ్ సమ్వన్స్ బ్యూటిఫుల్ లైఫ్ అప్సైడ్ డౌన్ ఇన్ టు అ ట్రాజడీ ఈజ్ అర్ ఫిల్మ్. ఇప్పుడు చాలామంది చెప్పారు నన్ను, మీరు ఆ మూవీలో అంత సీన్ ఉంది, మీకు ఆ మూవీలో తక్కువ సీన్ ఉంది, ఆ మూవీలో అంత స్క్రీన్లో స్పేస్ లేదు. ఇప్పుడు ఇది చేసాము. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు మీరు, నేను చెప్పా నాకు పర్ఫార్మెన్స్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేయాలి, మూవీ చేయాలి. ఇప్పుడు ఇది చేశాను. ఇది నా ఫస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ మీకు తెలీదు, ఇప్పటి వరకు మామూలుగా మీడియా ఇంటరాక్షన్ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న నేను చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాను. కానీ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సో నర్వస్. ఎందుకంటే this feels like a pressure now. I don't know how heroes feel, man. I don't have any, I don't know. So even ikkada ochina mundu kuda Vaibhav I'm first time I'm so nervous. I don't want to watch. I'm feeling that because I think this is also one of the no matter how many films you do, no matter 2, 3, 4, 5, for me every event, every day, every shoot feels like first day. I get exactly same amount of passion and same amount of nervousness. And ee roju koncham ekkuga ayindi endukante this movie is mine, I can say that. And ee movie lo starting nunchi end varaku meeru chustaru. No one will complain and ask me questions in interview that meeku idi ఇవ్వలేదు. And ఇప్పుడు వైభవ్ గారు గురించి మాట్లాడతాను. గట్స్ ఉండాలండి, ఇప్పుడు గట్స్ ఉండాలి. నాకు లేదు, అసలు గట్స్ ఉండాలి. ఈ టైప్లో సినిమా మీరు రాసినందుకు, నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత పెద్ద స్టార్ కాదు. ఐ ఫీల్ లైక్ ఐ యామ్ అ న్యూ కమర్. ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ హంగర్ టు పర్ఫామ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ గెట్. బట్ మీటింగ్ వెళ్ళిన టైంలో I was like, Vaibhav, I don't have that much fan following that you can put money on me and take the film. He was much more confident than me. Anta clarity meeku ela ochindi నాకు తెలియదు, బట్ నా మీద అంత కాన్ఫిడెంట్ మీరు పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ డే 1 to లాస్ట్ డే అంత క్లారిటీ నేను కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కూడా చూడలేదు. అంత ఫాస్ట్గా సినిమా షూటింగ్ అయింది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ అలా ప్రిపరేషన్తో చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు యతి గారు, మీరు అందరూ చూసారు, చాలా క్యూట్ ఉన్నారు కదా. మంచి ఫోన్ చూసి అన్ని పేర్లు గుర్తొచ్చి అన్ని పేరు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యతి అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm very underconfident. I'm still underconfident. And I think this is the way to go in life. In every film, I want to be this nervous and underconfident. So I behave and work like a chinnapilla and like a student. Yati garu ee cinema ki enta kavalo anta kharchu pettaru. Hands open chesi kharchu pettaru. Quality ekkada tagledu. ఇప్పుడు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఇప్పుడు కాంటెంట్ మూవీకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేశారు. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎన్ యాక్టర్, బట్ ఆ కాంటెంట్ ద గర్ల్ ఫ్రెండ్లో ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా వచ్చింది. ఇంత పెద్ద హిట్ అయింది కాంటెంట్ వాళ్ళే. మేబీ ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ దట్ గ్రేట్ ఆఫ్ అ స్టార్, బట్ ద వే వైభవ్ గారు has taken this film and shot this film and written this film with so much of confidence that even if నాకు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండా కూడా నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా మీ మీద ఉంది తెలుసు అండి. ఇప్పుడు మా సతీష్ గారు ఈ మూవీలో ఐ థింక్ ఐ లుక్డ్ ద బెస్ట్. మీ వాళ్ళే మా డిఓపి. అండ్ శృతి, ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ షూటింగ్ విత్ యూ. మహేష్ గారు అండ్ గురు గారు, I have had quite some working days with both of them.
For the first time, this happened with me that movie lo ఉన్న maximum days అయితే నాది. First time. And I did it with no complaint. I was so happy that once caravan కి వచ్చిన తర్వాత I'm out of the caravan. ఇది ఫస్ట్ టైం అది జరిగింది నాతో ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత నాకు అస్సలు ఒక్క మినిట్ కూడా దొరకలేదు. చేంజ్ షార్ట్. నౌ ఐ అండర్స్టాండ్ ద ప్రెషర్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్. ఓ మై గాడ్. బట్ మహేష్ గారితో ఉన్న సీన్స్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సీన్స్. One side you'll see a young girl with so much of dreams to do great in life, and one side you'll see a very responsible woman. So both of them has done amazing work, and the story is about Ajanta, how she transforms into a happy girl to not the first cinema where I have danced. ఓకే, నాకు అసలు డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. సినిమాలో డాన్స్ అంటే ఐ వాజ్ లైక్ షివరింగ్. ఐమ్ లైక్ అమ్మో వాట్ ఆర్ యూ మేకింగ్ మీ డూ? బట్ బికాస్ ఆఫ్ ఫాల్గుని మాస్టర్ అండ్ సునీల్ మాస్టర్, దే కేమ్ టు మై హౌస్ so many times and I've tortured them to give me practice for very simple steps. Thank you so much for that. And the Falguni, the first cinema where she has acted with me, off screen best friend, on screen best friend. Great experience. I'm so sorry if I'm forgetting some names because it's the first time that I feel like a responsibility to take everyone's name, but I'm not that great at it. But Manjusha garu, మీరు చాలా క్యూట్గా ఉన్నారు. I love your dimples and అన్ని టైం నా గురించి చాలా మంచి మాటలు చెప్తారు మీరు. సో Because you deserve it. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పారు కదా దట్ సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ ఆర్ ఇంత తక్కువ ఉన్న టైం స్పాన్లో. బట్ ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ డైరెక్టర్స్ లైక్ వైభవ్ గారు, వీ విల్ గెట్ such kind of films a lot more, and I wish that this works for all of us, and I will not take much time. Thank you so much. Ma movie 26th ki release avutundi. Please support cheyandi. Thank you. మీ నాన్న అండ్ మామ. Oh, ఈ జర్నీలో చాలా ఇమోషనల్ జర్నీ ఉంటుంది. అజంతా అండ్ మామయ్య అండ్ నానాతో పాటు. అండ్ ఈ సాంగ్ కూడా పాపా సాంగ్ ఫస్ట్ టైం చూసాను నేను. ఇది నాకు సర్ప్రైజ్ లాగా చాలా క్యూట్గా తీశారు మీరు ఈ సాంగ్. ఎంత బ్యూటిఫుల్గా జర్నీ చూపించారు అజంతాని. అజంతా జర్నీ అండ్ ఎమోషన్ చూపించాలి కదా, ఎంత మంచిగా చూపించారు. అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ యాజ్ వెల్. If I'm forgetting anyone, please, I'm so sorry. Next time, whenever we have any media event, I'll surely take your name. Thank you so much. Super, Rashi. Wishing you nothing but the best. So, biggest blockbuster as a main lead అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న స్పెషల్ మెన్షన్ అండి, ఇందాక అందరి పేర్లు చెప్పడం మర్చిపోయాను. జయశ్రీ అనే అమ్మాయి యాక్చువల్గా ఈ సినిమాలో ఒక 2 minutes రోల్ చేసింది. తను రైట్ నౌ 3 filmsలో హీరోయిన్గా లీడ్ చేస్తుంది. బట్ స్టోరీ విని నేను అడిగానని చెప్పి జస్ట్ 2 minutes రోల్, తనకి పెద్ద డైలాగ్స్ కూడా ఉండవు. సో 3 filmsలో హీరోయిన్గా చేసే అమ్మాయి ఒక చిన్న క్యామియో చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. తను షూటింగ్లో ఉన్నందుకు రాలేకపోయింది. థ్యాంక్ యూ జయశ్రీ. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వైభవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దాట్ యతి గారు, వైభవ్ గారు, మహేష్ గారు, గురు గారు అండ్ రాశి విల్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ సాయి కిరణ్ అడవి గారు ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ టు అస్ అండ్ లాంచింగ్ ద సాంగ్ అండ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో గాసిప్ మూవీ ట్రైలర్ ని ఈరోజు మనందరం ఇక్కడ చూసాము. అండ్